Subscribe to Color Frames. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్లో 6సారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. జడ్డాలో జరుగుతున్న వేలంలో చెన్నై చాలా ప్లాన్డ్గా ముందుకెళ్లింది. వేలానికి ముందు చెన్నై 5 కీలక ఆటగాళ్లను రిటైన్ చేసిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజాకు 18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్కు 18 కోట్లు, మతీష్ పతిరానా కోసం 13 కోట్లు, శివన్ దూబేను 12 కోట్లకు, MS ధోనీని 4 కోట్లకు ఉంచుకుంది. ఇక వేలంలో డేవాన్ కాన్వే బేస్ ప్రైజ్ 2 కోట్లు కాగా చెన్నై అతడి కోసం 6.25 కోట్లు వెచ్చించి వేలంలో దక్కించుకుంది. రాహుల్ త్రిపాఠి బేస్ ప్రైజ్ 75 లక్షలు అయితే 3.40 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఊహించిన విధంగానే రచిన్ రవీంద్రను చెన్నై దక్కించుకుంది. అతని బేస్ ప్రైజ్ 1.50 కోట్లు అయితే 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక వేలంలో స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు రావడంతో అతన్ని కొనుగోలు చేసేందుకు చాలా జట్లు ఆసక్తి చూపాయి. అశ్విన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. కానీ చివరికి చెన్నై 9.75 కోట్లకు దక్కించుకుంది. నిజానికి అశ్విన్ ఐపీఎల్ కెరీర్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్తోనే ప్రారంభమైంది. 2008లో చెన్నై అతన్ని కొనుగోలు చేసింది. 2015 వరకు అదే జట్టులో ఉన్నాడు. ఆ తర్వాత జట్టు మారుతూ వచ్చాడు. అయితే 9 ఏళ్ల తర్వాత అశ్విన్ చెన్నై శిబిరంలో చేరాడు. ఇక ఖలీల్ అహ్మద్ 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి రాగా చెన్నై అతన్ని 4.80 కోట్లకు వెచ్చించింది. నూర్ అహ్మద్ 2 కోట్ల బేస్ ధరతో బరిలోకి దిగగా చెన్నై ఏకంగా 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. విజయ్ శంకర్ను 1.20 కోట్లకు దక్కించుకుంది. ఇకపోతే లీగ్ చరిత్రలో నిలకడగా రాణిస్తున్న ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సిఎస్కే 10 సార్లు ఫైనల్లోకి ప్రవేశించగా 12 సార్లు ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. 2010, 11, 18, 21 మరియు 2023లో చెన్నై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.